అన్న ఎందుకు ఇంత తొందరగా ఇప్పుడు ఈ తెరపైకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది మార్వాడి ఉద్యమం? ఇది 10 ఏళ్ల నుంచి వెనకబడ్డది, ఇప్పుడే ముందైంది. 10 ఏళ్ల నుంచి మేము మేల్కోలేదు, ఇప్పుడే మేల్కున్నాం. ఇప్పుడు మాట్లాడితే తప్పేందని కూడా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో వాళ్ళ కల్తీ నకిలీ డూప్లికేట్ ఎక్కువైపోయింది, వాళ్ళ అరాచకాలు ఎక్కువైపోయినాయి. పైకి వెళ్ళి మా పైనే దాడు చేస్తుండ్రు, మా క్యారెక్టర్ని చంపుతుండ్రు, మేము తాగుబోతులం అంటున్నారు, మీ పండుగ 2000 వస్తే తాగి పంటమంటున్నారు. అదేవిధంగా మా నాయకుల్ని బెదిరిస్తుండ్రు, అదేవిధంగా మా తిరగబడ్డ మా వాళ్ళని కొడుతుండ్రు. అందుకోసం ఇప్పుడు మేల్కున్నాం, తిరగబడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాప్ పెట్టొద్దని మార్వాడీలను హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఉన్న షాపులలో నకిలీ డూప్లికేటు చేయొద్దు, రసీదు ఇవ్వాలి, జిఎస్టీ కట్టాలి. అట్లనే ప్రతి మీ షాపులో మా వానికి ఉద్యోగం ఇవ్వాలి. లేని పక్షంలో ఖచ్చితంగా గోబ్యాకే జరుగుతుంది. ఇక ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎవరైనా మార్వాడి కొత్త షాప్ పెడితే మా బచావ్ మూమెంట్ నాయకులకు చెప్పండి, ఖచ్చితంగా ఆ కొత్త షాపుని అడ్డుకొని తిరుగుతాం. కొత్త షాప్ పెడితే పాత షాప్ బోద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఉద్యోగాలు ఇవ్వకపోతే మాత్రం ఖబర్దాని చెప్తున్నాం, ఉద్యోగాలు ఇవ్వకపోతే ఖచ్చితంగా తరిమి కొడతాం వాళ్ళని. ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఉద్యమాలు చేసి మళ్ళీ మార్వాడి దగ్గర వసూలు చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పిసినారు వాళ్ళు డబ్బులు ఇయ్యారు, సావడానికైనా సిద్ధంగానే వాళ్ళు పైసలు వేయడానికి సిద్ధంగా లేరు. మీరు ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని దయచేసి అనకండి. ఇప్పుడే ఈ ఉద్యమ బిడ్డ పుట్టింది, దీన్ని వాళ్ళ డబ్బుల కోసం ఆశపెట్టడం కాదు. అప్పుడైతే ఇంకా ఎంతో ఉండేది మాకు. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేసినాం, వర్గీకరణ ఉద్యమం చేసినాం, ఇప్పుడు ఈ బచావ్ ఉద్యమం కూడా చేస్తాం. అటువంటిది ఏమి ఉండదు. నిన్న మొన్న రాలేదు, నిజాం కాలం నాటి నుండి మేము తెలంగాణలో ఉండినాం. మీ తెలంగాణ కాదు, మన తెలంగాణ. తెలంగాణ మా అబ్బసొమ్మే, మా వాళ్ళే కొట్లాట తెచ్చుకున్నాం, మేమే కొట్లాటలు ఉన్నాం. నిజాం కాలంలో వచ్చిన మీరు నిజాం వ్యతిరేక పోరాటం లేకుండా నిజాంకు తొత్తులుగా పనిచేసి ఆ సుల్తాన్ బజారు, ఆ ట్రూప్ బజారు, ఆ బజార్ల గోషమాలు తీసుకొని బతికిరే తప్ప మీరు నిజాం తొత్తులుగా ఉన్నారు. ఆ నిజాంకు తొత్తులుగా ఉన్నటువంటి ఈ మారోడోళ్లకు బీజేపీ పార్టీ సపోర్ట్ చేయడానికి నేను చాలా సిగ్గుతో మాట్లాడుతున్నాను. సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు, గౌరవిస్తున్నారు కాబట్టి మత కల్లోలు లేపడం కోసమే ఇట్లాంటి సృష్టిస్తున్నారు, కొన్ని మూటాలు చేరి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు మత కల్లోలు చేయడానికి అది బీజేపీకే సాధ్యం, మేము చేయలేము ఆ పని. మేము తెలంగాణ సమాజం క్షేమం కోరుకునే వాళ్ళం, ఈ తెలంగాణ సమాజం మంచిగా ఉండాలని కోరుకునే వాళ్ళం. వాళ్ళు బతుకుతురు కదా, మమ్మల్ని కూడా బతకనీయమంటున్నాం. ఒక అవకాశం మీ దాంట్లో చెప్పరాసి ఉద్యోగం అనే ఈరనాయన అంటే తెలియదు మాకు, అది మా బాధ. కాంగ్రెస్ పార్టీ ఆపేయమనదు, నేను కొనసాగిస్తాను దీన్ని. బండి సంజయ్ ఉండి హిందువులను చీల్చే కుట్ర అంటున్నాడు. మార్వాడీల హిందువులు, మరి తెలంగాణ ప్రజలు హిందువులు కాదా? అదే 90% హిందువులకు వ్యతిరేకంగా బండి సంజయ్ ఉన్నాడు. కరీంనగర్ పట్టణంలో 300 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉంటే 250 గ్రానైట్ ఫ్యాక్టరీలు మార్వాడీలు వాళ్ళ చందాల కోసం. హైదరాబాద్లో మాధవలత గారు వాళ్ళ యొక్క ఓట్ల కోసం ఇవాళ వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. రేపు ఎన్నికల్లో ఈ ముగ్గురికి వ్యతిరేకంగా మీరు స్థానిక వ్యాపారుల పక్షమా, మార్వాడి గుజరాత్ల పక్షమా అని చెప్పి మేము ప్రశ్నిస్తాం వాళ్ళని. అది వారి యొక్క అభిప్రాయం. అది ఇంకో విషయం, తెలంగాణ ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రాంతీయవాదంతో వచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీ కూడా ఈరోజు గోబ్యాక్ మార్వాడి ఇంత ఎత్తున ఎగిసిపడుతున్నా కూడా ఇంతవరకు ఆ పార్టీ ఎవరు కూడా స్పందిస్తలేదు. వాళ్ళు జాతీయ పార్టీ కదా, బీఆర్ఎస్ జాతీయ పార్టీ, తెలంగాణ పార్టీ కాదు. ఇప్పుడు అది పక్తు రాజకీయ పార్టీ, ఉద్యమ పార్టీ కాదు, అది రాజకీయ పార్టీ. దేశంలో ఉన్న ప్రజలందరూ క్షేమ కోసం కోరుకుంటాడు కేసీఆర్. చూసుకుందాం కదా త్వరలో ఎవరేం చేస్తారో. అదే వాళ్ళు చూడండి, ఒక మాట ఒక ఆయన కొట్టి చెట్టు ఎక్కిందంట, వాళ్ళే కొట్టిండ్రు, ఇప్పుడు వాళ్ళే ముఖ్యమంత్రి కడతానంటారు. మేము కొట్టినామా, మేము తిట్టినామా, మేము వాళ్ళని ఏమన్నా వాళ్ళ మీద ఏమన్నా తాగుబోతులు తిరుగుబోతులు అని మేము అన్నామా? మేము తెలంగాణ వాళ్ళ మందు తాగితే వాళ్ళు స్వీట్లు తింటారు. మరి దానికి కంపారిజన్ చేసుకోండి. మరి వాళ్ళకు ఒక అలవాటు ఉంటుంది, దాన్ని వాళ్ళకి ఎందుకు అవసరం? వాళ్ళు డబ్బులు ఇట్లేరు కదా, మాకు మా సొంత కష్టం మీద బతికిన వాళ్ళం, తెలంగాణని 500 ఏళ్ళ నుంచి నిర్మించుకున్న కమ్యూనిటీలకు సంబంధించిన వాళ్ళం. అప్పనంగా వచ్చి మా తెలంగాణ మొత్తం లక్షల కోట్ల రూపాయలు తిరిగిపోతారు ఇక్కడికి వెళ్ళి. ఎవరైతే కులమతాలు వద్దన్నప్పుడు ఒకప్పుడు పోరాటం చేసారో వాళ్ళే ఇప్పుడు కుల వృత్తులు నాశనం అవుతున్నారని సిగ్గు చేయడానికి బీజేపీ అంటుంది. అంటే కుల వృత్తులు అంటే బతకడానికి అందరికీ అవకాశం ఇచ్చేవాళ్ళు కదా. ఇవాళ ఒక అన్నం తింటున్నాం అంటే ఒక రైతు చేసిన పని కదా, అది ఎట్లా ఆనందం? చివరికి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది మార్వాడి అంటే? మార్వాడీలు
కల్తీ బంద్ చేసేంతవరకు, కొత్త షాప్ పెట్టనంతవరకు, మాకు ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కొనసాగుతుంది. చివరిగా అంటే మార్వాడి గో బ్యాక్ మార్వాడి అనే ఉద్యమం తెలంగాణ షాము, పిడమర్తి రవి, ఇంకా సో వాళ్ళు ఎవరికి వాళ్ళు ఉన్నారు, ఇండివిజువల్గా ఉన్నారు, ఐకమత్యంగా ఉంటే ఇది ముందుకు పోయే అవకాశం ఉంది. ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు అంటున్నారు. మాకు స్వార్థం లేదు, మేము అందరం కలిసి పని చేసేసి ఇక సంఘాలను కలిపి ఉద్యమం తీసుకుపోతాం ముందుకి. చివరిగా మార్వాడీలకు ఏం చెప్తారు? మీరు ఖచ్చితంగా నకిలీ చేయొద్దు, ప్రతి షాపులో మావని పెట్టుకోవాలి, కొత్త షాపు రానివద్దు.